చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి సంబంధించి కొమరగుంట పంచాయతీ బందార్లపల్లి గ్రామంలో రైతులపైన ఈ యొక్క క్వారీ యజమానులు దాడి చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయించడంతో ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క కొమరగుంట పంచాయతీ పరిధిలో బందార్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రామస్తులు ఈ యొక్క క్వారీ యాజమాన్యానికి వ్యతిరేకంగా తమ యొక్క బాధలు పడుతున్నాం. ఈ యొక్క క్వారీ వల్ల యుగంధర్ నాయుడు అనేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కారణంగా తమ పొలాల్లోకి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామంటూ తమ బాధలు చెప్పుకుంటే తమపైనే 13 మంది పైన తప్పుడు కేసులు పెట్టారంటూ చాలా ఆవేదన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఈ యొక్క ఉన్నటువంటి మహిళలు కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క అధికార పార్టీ నేతల ఆగడాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ యొక్క సంఘటనతోనే ప్రస్ఫుటం అవుతున్నాయి. అసలు ఏం జరిగిందమ్మా? మీ పైన ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు? మీ వాళ్ళపైన ఎందుకు దాడి చేశారు? అసలు ఏం జరిగిందో పెద్ద సార్, ఇప్పుడు 2-3 నెలలుగా కోరి విషయంగా వస్తున్నారు సార్. మేము ఇది మాకు ఇబ్బంది కోరి మీరు గ్రానైట్ ఈ విధంగా చేసుకోవాలంటున్నారు సార్. మేము ఆక్షేపం చేసినాము. ఊరంతా గ్రామస్తులు వద్దని చెప్పాము. వాళ్ళు ఆగారు. మళ్ళా ఊర్లోకి వచ్చారు. మళ్ళా చెప్పాము ఇది పరిస్థితి, మాకు గుడ్డి పిల్ల పోవాలన్నా మేయాలన్నా జీవాలు గూర్లు ఉన్నాయి. మా ఊరు చిన్నూరు, పొలాల దగ్గర ఉన్నాయి. కోరి అనుకుని మాకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. మీరు దయచేసి మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పినాము. మాకు ఆల్రెడీ మాకు పట్టాలు ఉన్నాయి. మాకు ఆ నుండి ఇది వచ్చింది అది వచ్చింది మేము నిలపము అని చేసినారు సార్. 2-3 సార్లు ఆపాము. మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా పోయినాము. మైన్స్ వాళ్ళు కూడా వచ్చినారు. కోరి అంతా కొలిశారు. అంతా కొలిసారు అయింది. సెటిల్మెంట్ మా దారి పెంచింగ్ వేసాము. పెంచింగ్ వేస్తే కూడా దాన్ని పగలు కొట్టుకుని మళ్ళా పోయి ఇట్లా పనిచేశారు. మా వాళ్ళు గ్రామస్తులు ఆపే కాడికి మీ పెన్షన్ పెట్టము, మీకు అది చేస్తాం, రేషన్ కార్డు తీస్తాం, అది చేస్తాం మాకు బెదిరించినారు. దానికి మళ్ళీ నిన్న సిఐ వచ్చాడు, ఎస్ఐ వచ్చారు. వాళ్ళు అడిగితే ఏం సార్ మాకు న్యాయం చేయండి, ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చారు సార్ మేము ఆపిన దానికి మా మీద. నాయుడు యుగంధర్ నాయుడు కంప్లైంట్ ఇచ్చారు. మేము గ్రామస్తులు మొత్తం పోయినాము. నా మీదనే ఇచ్చారు ఫస్ట్. పోయినాము. ఆయన అందరూ మాట్లాడినాము. అతను ఒకటి జయంతి ఒకటే మాట్లాడలేదు. గ్రామస్తులంతా మాట్లాడినాము. ఆయన ఒకటి మీద ఎట్లా కంప్లైంట్ ఇస్తారని అందరూ ఊరికి వచ్చారు సార్. మాట్లాడితే కూడా ఆయన మీరు కాంప్రమైజ్ అవ్వండి అన్నారు. మేము ప్రాణాలు కూడా పోనీ సార్, మాకు అది వదిలితే చాలా ఇబ్బంది. మేము పొలాలు ఉండే తల 10 గుంటలు 15 గుంటలు ఎకరా ఎట్లా చిన్న రైతులు, మేము చిన్నూరు మాది, ఇది పరిస్థితి అని చెప్తే కూడా వాళ్ళు మాట్లాడేసరి మా వాళ్ళైతే మేము చేస్తాం, మేము నిలపము, మీరు వల్ల ఏమైతే చేసుకోండి, మిమ్మల్ని ఏమగానే చేస్తాం, మా ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మాకు ప్రజలు మా పక్క ఉన్నాడు, అన్ని డాక్యుమెంట్లు మాకు ఉన్నాయి, మీరేం చేస్తారు చెయ్యండి అని మీరు కలెక్టర్ దగ్గర ఉండేది. ఏం సార్ బెదిరింపులు? పూర్తిగా ఎస్ఐ అయితే వాళ్ళకి అమ్మిడిపోయినాడు సార్. ఓపెన్ కావాలంటే నేను చెప్తాను, మీరు డబ్బులు ఇస్తే మీకు వస్తాము అని ఆడవాళ్ళతో నేను కూడా బెదిరింపాడు సార్ వాళ్ళు. దాడి జరిగినప్పుడు ఎంతమంది పైన పగలగొట్టినారు, బుర్రలు పగలగొట్టినారు వాళ్ళు? అదే సార్, ఈ విధంగా తెల్లవారి ఈ రోజు రావడం సార్. మా వాడు గొడ్లు తోలుకొని రావడం, ఏం పని కానడం, మేము ఊరికే చూసేదానికి వచ్చినామని ఇక్కడికి నీకేం పని, మీ వాళ్ళకి ఇంప్రెషన్స్ ఇచ్చేదానికి వచ్చినావా? అటని మా వాడిని మా భార్యని ఏదో మా ఆడకాడికి అడ్డపోయేకాడికి ఆపి తోసేకాడికి కూడా కోపం వచ్చింది సార్. కోపం వచ్చి దూరేకాడికి ఆపట్నే 5-6 వెహికల్ వచ్చి 30-40 మంది ఉంటారు. రాడ్లు ఎత్తుకొని మేము చంపేస్తామని మా వాడిని తల మీద కొట్టడం. మా వాడు ఆపట్ని ఫోన్ చేశారు. ఇక్కడ అందుబాటులో కైలలో అంతా పని చేసుకుంటా ఉన్నారు సార్. గ్రామ ప్రజలంతా పరిగెత్తిపోయే కాడికి వాళ్ళు మళ్ళా మేము కూడా వాళ్ళని మామూలుగా దబాయించి ఇచ్చేసినాము. వెళ్లిపోయినారు. ఈ విధంగా బెదిరిస్తున్నారు. మేమైతే మిమ్మల్ని చంపేసన్నా రోజు ఆడ వచ్చి తాగేది, ఆ తోపులో రూములు వేసుకున్నారు సార్. తాగేది ఎవరైనా ఆడవాళ్ళు పోవాలంటే కూడా భయపడుతున్నారు సార్ గ్రామస్తులు. ఆ విధంగా ఇబ్బంది పెడతా, ఆ విధంగా ప్రెజర్ చేస్తా, ప్రభుత్వం మాది, మీరు ఏం చేయగలుగుతారో, మేమైతే కోరి ఆపేది లేదు అని వాళ్ళు. మేము చచ్చిపోయినా కూడా మేము కోరిలోకి ఎంటర్ కానీ మా పొలాలు ఇబ్బంది అవుతాయి, మాకు తట్టుకోలేమని మేము అంట జరుగుతూనే ఉండదు సార్ ఇది. కానీ వాళ్ళు తెల్లవారు కూడా సీఐ ఫోన్ చేస్తాడంట, మీరు రండి మాట్లాడాలని. ఇంతమంది రైతులు ఇబ్బందులు పడుతా ఉన్నా సరే మీరు క్వారీ మాత్రం రన్ చేస్తామంటారు. ఏం జరుగుతుందమ్మా అసలు? మాకు కై పక్కనే ఉంది సార్ క్వారీ. ఆ క్వారీ పక్కన ఒక జాన కూడా లేదు సార్. ఎవరు ముందు వస్తే వాళ్ళని కొడతాము, పోలీసు ఇప్పుడు మాదే ఉంది సార్. ఇప్పుడు మా ఆయన పోలీసు వాళ్ళని పట్టుకుంటాము అనేసి ఊరందరినీ తిప్పిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని విలేజ్ లో ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని పబ్లిక్ మెయిన్ పోలీసు వాళ్ళే సార్ బెదిరిస్తారు. ప్రతి ఒక్కరిని మా అడ్రస్లు అంతా తీసుకునేది వాళ్ళ తర్వాతనే మమ్మల్ని ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తారు సార్.
ఎంత చెప్పాలంటే కూడా ఇప్పుడు మాకు అర్థం కాలేదు సార్. ఆ విధంగా అంత టార్చర్ పెడతా ఉన్నారు. మాకు ముఖ్యంగా ఎవరికి ఏం జరిగినా వాళ్ళే సార్. ఇప్పుడు ఆడోళ్ళు మేము పనిచేసే వాళ్ళం కూడా అంటే నైట్ పొగులు మేము ఎనీ టైం అక్కడే ఉంటాం సార్. వేరే పని మాకు లేదు, అదే పని చేస్తాము. ఇప్పుడు కనీసం వెళ్ళాలంటే పిల్లల్ని కూడా బెదిరిస్తా ఉన్నారు సార్. ఆ విధంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. రైతులకే రక్షణ చేసే వాళ్ళకే ఇట్లా చేస్తే, పబ్లిక్కే ఇట్లా చేస్తే మేము ఎవరిని అడగాలి సార్? ఎవరిని అడగాలి మేము? పబ్లిక్ పోలీసు వాళ్ళు, మెయిన్ పోలీసు వాళ్ళే ఎవరు ముందుంటే వాళ్ళు ఏదన్నా ఎంక్వైరీ చేస్తే వాళ్ళనే పట్టిస్తాము అనేసి బెదిరించి మమ్మల్ని టార్చర్ పెడతారు సార్. ఆడవాళ్ళని కూడా చూడు సార్. ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలు చిన్న ఎంత ఏజ్ ఎంత సార్? మేమేమన్నా అయినంటే మీరేం చేసి ఉండాలా? 24 గంటలు అక్కడే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మేమేం చేయాలి? మేము ఎట్లా బతకాల? మాకు అంత పనులు చేసే చేత కాదు. ఏదో పెద్దవాళ్ళ ధర్మాన, మొగలు చేసే వాళ్ళ ధర్మాన అట్లా చేస్తాం. పట్టుకునే వాళ్ళు మొగల్ని పట్టుకొని పోలీసు వాళ్ళని వేస్తాము అంటాము, ఆడవాళ్ళని వేస్తాము అంటారు, పిల్లల్ని వేస్తాము అంటారు. మేము ఎట్లా బతకాలా? ఎట్లా బతకాలి సార్? మాకు అయ్యి తప్ప మాకు ఉండేదే 1.5 ఎకరా, దాని మించి లేదు. మేము బతికి ఎట్లా బతకాలి సార్? మాకు వేరే చేత కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఈ రోజు ఎంతెంత పెద్ద మగవాళ్ళంతా వచ్చి మమ్మల్ని అంతా ఎట్ట టార్చర్ పెట్టినారు సార్. మేము ఎక్కడ ఎవరిని అడగాలి మేము సార్? రాజకీయాలు చేసుకునేది వాళ్ళు. మమ్మల్ని ఇట్ట టార్చర్ పెడితే క్వారీ వద్దనింది మేము తప్ప. మేము ఏ విధంగా రైతులకి ఎవరు రక్షణ ఇస్తారు? పబ్లిక్ ఇస్తారు. పబ్లిక్ ఇట్లా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా? ఇంత దారుణమైన పరిస్థితులు మీ గ్రామంలో ఉంటే మీరు రక్షణ కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయటం లేదు సార్. పోలీసులు మీరు కూడా లంచం ఇస్తే మేము కూడా మీ పక్క మాట్లాడుతామని తిరుక్కుంటున్నారు సార్. పోలీసు వాళ్ళే మాకు ఇది లేనప్పుడు మేమేం చేయగలుగుతాం సార్? మెయిన్ కారణం పోలీసు వాళ్ళే సార్. మాకు ఇప్పుడు మాకు మెయిన్ కారణం, మాకు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళ గురించి ఇప్పుడు మాకు మేము పేనాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం. రాత్రి కూడా 13 మంది దగ్గర నుంచి కేసు రాసుకోమన్నారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళ దగ్గర ఉండి పని చేపిస్తున్నారు సార్. ఇంత జరిగినా కూడా వాళ్ళు పని నిలపలేదు సార్. వాళ్ళ మా పిల్లాడికి ఇంత దెబ్బ తగినా కూడా వాళ్ళు నిలపలేదు కదా సార్. పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు మాకు? ఏం జరిగింది అసలు? వెళ్తున్నప్పుడు మీ పైన దాడి చేశారు కదా, ఏం అడ్డుకోన్నారా? సార్ ఈ విధంగా మా అమ్మ అడ్డుకునే దానికి మా అమ్మను గొంతు పడి తోసినారు సార్. దాన్ని కోపం వచ్చి ఆపిన దానికి పక్కనే రాడ్తో కొట్టారు సార్. తల ఇక్కడ తలకే దిమ్మనే తిరిగింది సార్. మళ్ళీ వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేసే కాడికి మళ్ళీ ఆదిలాబాద్ లో వచ్చారు. అందరూ వచ్చి దబా ఇచ్చే కాడికి మళ్ళీ వెళ్ళినారు సార్ వాళ్ళు. మీ కథ మేము చూస్తామని ఏళ్ళు తిప్పుతా పోయినారు అందరూ. ప్రతి ఒక్క మగోడు ఏళ్ళు చూపెడతా పోయినారు. మేము నా ఇల్లు, మీరు రెడ్లు ఏం చేయగలుగుతారో? మాది ఇప్పుడు ప్రభుత్వము, మీరు ఏం చేయగలుగుతారో అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు నిండా అమ్ముడు పూసినారు సార్ వాళ్ళకి. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయరు. పొలాలకు మేము వెళ్ళలేము, మాకు భయం వస్తుంది. ఇప్పుడు 13 మంది మీద నైట్ వచ్చి కేసు రాసుకొని పోయినారు సార్. వాళ్ళు పొద్దున్నే వచ్చినారు కానిస్టేబుల్ కూడా ఊర్లోకి. నగరానికి రండి మీరు అనేసి మాట్లాడేసిపోయినారు. మేము నగరానికి వెళ్ళబరాలని కొద్దిగా మళ్ళీ చేసినారు సార్. వాళ్ళు దాడి చేసినారు. ఈరోజు 40 మంది సార్ గుండాలతో దింపినారు సార్. వాళ్ళ తెల్లారి మా బతుకాత్రం మేము బతుకుంటున్నాం కదా సార్. మమ్మల్ని ఎట్టు కూడా బతుకుని కానీ ఎందుకు సార్ ఇటు చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఎవరు సార్ న్యాయం చేస్తున్నారు? వాళ్ళిద్దరు న్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం చేయలేదు కదా. మేము కష్టపడుకొని తినేవాళ్ళం కదా సార్. మేమేనా మీలా కూర్చొని తింటాను వాళ్ళకి? మేమేనా? ఇది ఇక్కడ పరిస్థితి. ప్రధానంగా యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వీరంతా కూడా చాలా భయభ్రాంతికి గురవుతున్నారు. ఊర్లోకి వెళ్లాలంటే కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది? నేను వాళ్ళు కొట్లాడుకుంటున్నారని అడ్డం పోయిందానికి కన్ను పట్టుకోవడం సార్. వాళ్ళు కోసేస్తున్నారు సార్. మేము దండం పెట్టి చెప్పిన యుగంధర్ సార్తో, సార్ మీరేం మాట్లాడద్దండి, మేము బతికేది కొలాలనే బతుకుతున్నాం, మా కై కిందనే ఉంది, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని మాత్రం వద్దు, నువ్వేం పెట్టుబడి పెట్టినావో అవి మేము వెనక్కి తీసుకోండి, మాకైతే ఏం ఇయ్యలేదు, ఈ క్వారీ మాత్రం మేము ఇయ్యము, మేము చెనిక్కాయలు ఎండబోసుకుంటాము, వడ్లు ఎండబోసుకుంటాము, మా గొడ్డు పిల్ల మేస్తాయి, మేము ఈ బండిని నమ్ముకునే బతున్నాము, మాకేమి జాబులు లేవు, మేము సేద్యం చేసుకుని బతికే వాళ్ళమని నచ్చి చెప్పినా. నేను చెప్పి నాకు వెళ్ళిపోయినాడు కదా. మళ్ళీ తిరిగి వచ్చి రోజు నువ్వు పోలీసు వాళ్ళు దొరకొచ్చేది, మైనీస్ వాళ్ళు దొరకొచ్చేది, మీ కార్డులు ఎత్తుకురండి, మీ రికార్డు ఎత్తుకురండి, మీదేముంది అనేసి ఇట్లా బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు అడ్డపడితే ఈ మాదిరిగా అందరిని ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా పగలు కొట్టుకొని వాళ్ళ కార్లతో కూడా రాళ్ళు వేసుకొట్టుకొని పోయినారు సార్ వాళ్ళు. మమ్మల్ని కొట్టింది కాకుండా వాళ్ళ కార్లు పగలు కొట్టుకొని వాళ్ళే వెళ్ళిపోయినారు సార్. 4 కార్లు వచ్చినాయా.